వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. మరొకసారి సొలొమోను భక్తుడు చెప్తున్న ఈ మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 శ్రేష్టమైన విషయాలు మనం గ్రహించి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రాస్పెక్టివ్ దృష్టి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన వాక్యాలను, వాగ్దానాలను, వాక్యపు సత్యాలను మన కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకుండా మనం కాపాడుకోవాలి. వాటిని మన కన్నుల ఎదుటే ఉంచుకోవాలి తప్ప మన కనుదృష్టిని దేవుని జ్ఞానం వైపు కాకుండా లోక జ్ఞానం వైపు త్రిప్పొద్దు అని సొలొమోను భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి రోడ్డు మీద ప్రయాణం చేసే ఒక డ్రైవరు రోడ్డు మీద కాకుండా తన దృష్టిని పక్కనున్న వాటిపైకి మళ్ళిస్తే వెంటనే ప్రమాదాలు ఎలాగైతే సంభవిస్తాయో, దేవుని పైన ఉండవలసిన మన దృష్టి అంతా, మన కనులన్నీ ఆయన వైపే చూడవలసి ఉంటుండగా మనం పక్క వైపుకి చూడటానికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా శోధనలో పడి, పాపంలో పడి, తద్వారా చాలా నష్టాలకి మనం గురి అవటానికి అవకాశం ఉంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ పర్సిస్టెన్స్, పట్టుదల. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భద్రము చేసుకొనుము అన్న మాట దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. లెస్సైన జ్ఞానమును, వివేచనను మన హృదయములో ఎటు పానీయకుండా భద్రం చేసుకునటం, పట్టుదలతో వాటిని పట్టుకొనటం అనేది ఈ వాక్యంలో లోతుగా మనం ఆలోచన చేసినప్పుడు మనకి అర్థమయ్యే సత్యం. ఉదాహరణకి ఒక బంగారు గనిని త్రవ్వుతున్న కార్మికులు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ బంగారు నిధి దొరికేంత వరకు త్రవ్వాలి. అలా కాకుండా మనకి మధ్యలోనే దాన్ని విడిచిపెట్టి ఆ గట్టు మీదకి వస్తే నిధిని ఎప్పటికీ పొందుకోవటానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎలాగైతే పట్టుదలతో త్రవ్వుతారో అలాగే దేవుని జ్ఞానాన్ని, దేవుడు మనకి ఇచ్చిన వివేచన కూడా గట్టిగా మనం పట్టుకునే వారంగా, పట్టుదలతో దేవుని జ్ఞానాన్ని అవలంబించే వారంగా ఉండాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రుడెన్స్. దీన్ని వివేచన, లెస్సైన జ్ఞానము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఇవి రెండు, జ్ఞానము, లెస్సైన జ్ఞానము అంటే మేలైన జ్ఞానము. లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఏదైతే దైవ చిత్తానుసారమైన జ్ఞానం ఉంటుందో అది మానవునికి మేలుని, సంతోషాన్ని తీసుకుని వచ్చే జ్ఞానముగా ఉంటా ఉంది. ఇది ముందు చూపుతో కూడుకున్న జ్ఞానము, వివేచన అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి వర్షాకాలం రాకముందుపే చీమలు ఎలాగైతే ఆహారాన్ని భద్రపరుచుకుంటాయో, మనము శోధనలో పడిపోకముందే దేవుని వాక్యాన్ని మనము జ్ఞానముతో, వివేచనతో ఆ అపాయంలో, ప్రమాదంలో పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్, రక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము జ్ఞానాన్ని కాపాడుకుంటే జ్ఞానము మనల్ని కాపాడుతూ ఉంటుంది అన్న విషయాన్ని గ్రహించాలి. అందుకే ఎవరైతే ఈ జ్ఞానాన్ని వారు భద్రపరుచుకుంటారో వారికి జీవమును వారి మెడ చుట్టూ అలంకారంగా ఉంటుంది అని తర్వాత వచనాల్లో రాయబడతా ఉంది. ఎలాగైతే ఒక కోటకి చుట్టూ ఉన్న గోడ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుందో, ఆ కోటలోనికి ప్రవేశించకుండా ఆ ప్రాకారాలు ఎందుకు అంత బలిష్టంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తున్నామో, దైవిక జ్ఞానం కూడా మన శోధనలో, పాపంలో పడిపోకుండా మన చుట్టూ ప్రొటెక్షన్ ఇవ్వటానికి దైవ జ్ఞానము, వివేచన చాలా అవసరము అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మేము లోకములో, శాపములో, శోధనలో పడిపోకుండా దైవిక సంబంధమైన మీ జ్ఞానాన్ని, వివేచన మాకు అనుగ్రహించి మమ్మల్ని ఉజ్జీవింపజేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.